పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇది తపస్సు కాలములో మొదటి వారములోని శనివారం. ఇది తపస్సు కాలములో 10వ రోజు. ఈనాటి సువార్త పఠనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనము నుంచి 48వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈనాటి సువార్త పఠనంలో యేసు ప్రభు ఇలా అంటున్నారు: మిమ్ములను ప్రేమించు వారిని మీరు ప్రేమించండి, మీ శత్రువులను మీరు ద్వేషించండి అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా. అయితే ఇప్పుడు నేను చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను మీరు ప్రేమించండి, మిమ్ము హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని అంటూ ఉన్నారు. శత్రువులను ప్రేమించటం అనేటువంటిది మన జీవితంలో చాలా చాలా కష్టమైనటువంటి పని. ఈ కష్టమైనటువంటి ఈ పనిని, శత్రువులను ప్రేమించడం అనే దానిని ఈ తపస్సు కాలంలో యేసుక్రీస్తు ప్రభు మనకి ఆజ్ఞగా ఇస్తూ ఉన్నాడు. మన మానవ తర్కం ప్రకారం మనల్ని ప్రేమించిన వారిని మాత్రమే మనం ప్రేమిస్తాం. కానీ దైవ తర్కం ప్రకారం మన శత్రువుల్ని మనం ప్రేమించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇప్పుడు మనం మొట్టమొదటిగా శత్రువులను ప్రేమించడం అంటే ఏది కాదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, శత్రువులను ప్రేమించడం అంటే నెంబర్ 1, వారు చేసినటువంటి తప్పులకి ఆమోదం చేయమని అర్థం కాదు. శత్రువులను ప్రేమించడం అంటే వారు చేసే దుష్టక్రియలకి, అన్యాయానికి ఆమోదాన్ని తెలపటం అని కాదు. శత్రువులను ప్రేమించడం అంటే ఆ శత్రువులతో పాటు ఆ పాపములో చేతులు కలపమని కూడా అర్థము కానే కాదు. అయితే శత్రువులను ప్రేమించటం అంటే నెంబర్ 1, మన శత్రువుల కోసం మనం ప్రార్థన చేయటం. నెంబర్ 2, మన శత్రువులను మనం క్షమించటం. నెంబర్ 3, మన శత్రువులకి మనం ఏదైనా సహాయం చేయగలిగినట్లయితే సహాయం చేయటం. నెంబర్ 4, మన శత్రువులు ఆపదలో ఉన్నట్లయితే ఆపదలో ఉన్నటువంటి శత్రువుల్ని మనం ఆదుకోవటం. నెంబర్ 5, మన శత్రువు మీద పగ తీర్చుకోకుండా ఉండటం. నెంబర్ 6, శత్రుత్వంతో మన జీవితాన్ని పాడు చేసుకోకుండా ఉండటం. నెంబర్ 7, ప్రతీకారము తీర్చుకోకుండా ఉండటం. నెంబర్ 8, మన శత్రువుల్ని మనం గౌరవించటం. నెంబర్ 9, మన శత్రువుల గురించి మంచిగా మాట్లాడటం లేదా చెడు మాట్లాడకుండా ఉండటం. ఎందుకంటే లోకాసు వార్త 6వ అధ్యాయం 36వ వచనం ప్రభువు అంటున్నాడు: పరలోకమందున్న మీ తండ్రి కనికరము కలవాడైనట్లే మీరు కూడా కనికరము కలవారై ఉండు అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, శత్రువులను ప్రేమించే విషయంలో బైబిల్ గ్రంథం నుంచి మన 3 ఉదాహరణలను ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, సిలువపై నుండి క్రీస్తు ప్రభు శత్రువులను ప్రేమించాడు. లోకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము: తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అని తన శత్రువుల్ని యేసు ప్రభు క్షమించాడు. నెంబర్ 2, పునీత స్తేఫాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనము: పునీత స్తేఫానుని శత్రువులు రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే మోకాల మీద ఉండి, తండ్రి
ఈ పాపాన్ని వీరి మీద మోపకండి, క్షమించండి అని ప్రార్థన చేశాడు. నెంబర్ 3, యోసేపు తన సోదరుల్ని క్షమించాడు. అపోస్తుల కార్యములు 50వ అధ్యాయము 20వ వచనము. తనకు ద్రోహం చేసి బానిసగా అమ్మివేసినటువంటి తన సోదరుణ్ణి యోసేపు క్షమించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, శత్రువులను ప్రేమించే విషయంలో యేసు ప్రభుని, స్తేఫానును, యోసేపును మనము ఉదాహరణగా తీసుకుని ఈ తపస్సు కాలంలో కష్టమైనటువంటి ఈ ఆజ్ఞను, శత్రువును ప్రేమించటాన్ని మనం పాటించటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనం ఎందుకు మన శత్రువులను ప్రేమించాలో 5 కారణాలను ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మనం ఎందుకు మన శత్రువును ప్రేమించాలంటే మనము కూడా శత్రువులుగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడు కాబట్టి. రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనము. నెంబర్ 2, మనము ఎందుకు మన శత్రువులను ప్రేమించాలి అంటే మనము ప్రేమించడం వలన పరలోకమందున్న దేవునికి మనం బిడ్డలం అవుతాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44-45 వచనాలు. నెంబర్ 3, మనం ఎందుకు మన శత్రువులను ప్రేమించాలంటే మన శత్రువులను మనం ప్రేమించకపోవడం వలన మన జీవితం వినాశనం అవుతుంది. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 27వ వచనము. నెంబర్ 4, మనం ఎందుకు మన శత్రువులను మనం ప్రేమించాలి అంటే మన శత్రువులను మనం ప్రేమించడం వలన మనము మన సైతానుపై విజయాన్ని సాధిస్తాం. రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 21వ వచనము. నెంబర్ 5, మనము ఎందుకు మన శత్రువులను మనం ప్రేమించాలంటే మన శత్రువులను మనం ప్రేమించడం ద్వారా మనము పరిపూర్ణమైన క్రైస్తవులుగా జీవించగలుగుతాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనము. ఆ ప్రభు మనల్ని, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.